ఐ లవ్ యూ. నాకు ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు యువ హీరో నాని. తాను చేసే కథలు భిన్నంగా ఉండేలా చూసుకుంటూనే అందులో రొమాన్స్, కామెడీ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆది నుండి నాని వరుస ఇదే. అదే అతని బలం కూడా. అందుకే అతడి సినిమాలు సుమారుగా ఉన్న వసూళ్లతో సూపర్ హిట్గా మారిపోతుంటాయి. మరోవైపు తొలి సినిమా ఉయ్యాల జంపాలతోనే సున్నిత భావోద్వేగాలను, హాస్యాన్ని సమపాళ్లలో జోడించి మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు విరించి వర్మ. ఈ శైలి కథలు నానికి అచ్చంగా అతికినట్లుంటాయి. అందుకే వీరి సినిమాకి మజ్ను అని టైటిల్ పెట్టిన విషాద స్థానంలో వినోదం ఉంటుందని చెప్పారు. ఈ విషాదం వినోదం మాటున ఉన్న మజ్ను కథేంటన్నది ఇప్పుడు చూద్దాం. ఆదిత్య ఇంజనీరింగ్ చదివిన సినిమాలపై మక్కువతో రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తుంటాడు. ఆ సమయంలోనే మిత్రుడు కాశీ ద్వారా సుమాంజలి పరిచయమవుతుంది. పరిచయం ప్రేమగా మారాక ఆదిత్య తను గతంలో ప్రేమించిన అమ్మాయి కిరణ్ గురించి చెబుతాడు. చెప్పే క్రమంలో తాను ఇప్పటికే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు గుర్తించి సుమ పట్ల తనకున్నది ఆకర్షణ అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత కిరణ్ కలవాలనుకునే సమయంలో తనే మరో రకంగా ఆదిత్యకు పరిచయం అవుతుంది. ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎలా ముగిసిందన్నదే మజ్ను కథ. ఆదిత్య పాత్రలో నాని మరోసారి తన న్యాచురల్ యాక్టింగ్ స్కిల్స్తో అదరగొట్టాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ మాడ్యులేషన్తో మెప్పించాడు. తెలుగు తెరకు పరిచయమైన మరో మలయాళం ముద్దుగుమ్మ అను ఇమాన్యుయల్ అందంగా ఉన్నప్పటికీ ఎక్స్ప్రెషన్స్ వరకు అలరించలేకపోయింది. రెండో హీరోయిన్గా నటించిన ప్రియశ్రీ, నాని ఫ్రెండ్గా సత్య, క్యాబ్ డ్రైవర్గా వెన్నెల కిషోర్ కొంతమేరకు నవ్వించగలిగారు. రాజ్ తరుణ్ స్పెషల్ అపీరియన్స్కు పెద్దగా ప్రాధాన్యత లేదు. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన బాణీలు బాగున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్లోనే 4 పాటలు వరుసపెట్టి వినిపించడంతో పాటు పాటలు ఎంత వినసంపుగా ఉన్నా ప్రేక్షకుడు మాత్రం బోర్ ఫీల్ అవుతాడు. నాని మునుపటి చిత్రాల మాదిరి మజ్ను కూడా విశేషంగా అలరిస్తుందనో, హాయిగా నవ్వుకోవచ్చనో థియేటర్కి వచ్చే ప్రేక్షకులు నిరాశ చెందక తప్పదు. అలాగే ఉయ్యాల జంపాల చిత్రంతో ప్రేమ పరవశంతో పాటు బాల్యంలోని మధురంతో ఓలలాడించిన దర్శకుడు విరించి వర్మ తన రెండో చిత్రంతో ఆశించిన స్థాయిలో అలరించలేదనే చెప్పాలి. మజ్నుకి మేమిచ్చే రేటింగ్ 2.5/5. ఈ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా. మరి ప్రేమ? ప్రేమ రసం కాదురా, చట్నీ. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా